వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ లో నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కేవలం తెలంగాణలో కాదు, రెండు రాష్ట్రాల్లో ఉన్న డిజిటల్ జర్నలిస్టులకు సంబంధించి చాలా చర్చ జరుగుతోంది. ట్యూబ్ జర్నలిస్టులు అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఆ విషయం మీద ముఖ్యంగా దానిలో మంచి చెడులు ఏంటి ప్రతి ఒక్కళ్ళు తీసుకొని వస్తున్నారు, ఎవరిది వాళ్ళు సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ జర్నలిస్ట్గా చెప్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్నది జర్నలిస్టులే డిసైడ్ చేయాలని చెప్పారు. సో దీని మీద అయితే డిజిటల్ జర్నలిస్టులు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్లో పనిచేస్తున్నారో వాళ్ళు మండిపడుతున్నారు. అదే సమయంలో రెండో వెర్షన్ కూడా వినిపిస్తుంది, దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, ఎవరికి వారు ఛానల్స్ పెట్టుకుని కామెంట్ చేయడం కరెక్టా, జర్నలిస్టులే దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అన్న స్వీయ నియంత్రణ ఉండాలి. ఎస్పెషల్లీ అసలైన జర్నలిస్టులు యూట్యూబ్ జర్నలిస్టులు కారా, వన్ సైడ్ రిపోర్టింగ్ను ఎట్లా చూడాలి, ఇటువంటి అంశాలన్నిటి మీద ఇవాళ డిబేట్లు చర్చిద్దాం. ప్రధానంగా అంటే ఒక ఎడిటర్గా నా ఒపీనియన్ ఏంటంటే, జర్నలిస్ట్ సంబంధించి ఇప్పుడు డిజిటల్ యుగం మొదలైంది. ఎవరు అవునన్నా కాదన్నా డిజిటల్ ఛానల్స్ అన్నది రావాల్సిందే, డిజిటల్ ఛానల్స్ అన్ని పెరగబోతున్నాయి. ఇక శాటిలైట్ ఛానల్స్ ఉన్నా లేకున్నా డిజిటల్ జర్నలిజందే ఫ్యూచర్ అన్నది హవా ఖచ్చితంగా. అయితే అదే సమయంలో ఆ డిజిటల్ జర్నలిజంలో బూతులు మాట్లాడడం కానీ, లేకపోతే ఒకే వ్యక్తిని ఒకే పార్టీని టార్గెట్ చేస్తూ వస్తున్నవి ఉన్నాయి, న్యూట్రల్గా నడిపిస్తున్నవి కూడా ఉన్నాయి. సో దీనికి నియంత్రణ ఎక్కడ, జర్నలిజం ప్రమాణాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, దీని మీద మనం చాలామంది సీనియర్ జర్నలిస్ట్ ఇన్వైట్ చేశాం. ప్రభుత్వం నుంచి చేశాం, ఇటు ఇంకోవైపు డిజిటల్ జర్నలిస్టుల నుంచి మనం చర్చించే ఆహ్వానం ప్రయత్నం చేస్తున్నాం. అల్టిమేట్గా ఏంటంటే ఈ చర్చ ద్వారా ఒక ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. దీనికి జర్నలిజంలో స్వీయ నియంత్రణ ఉండాలి. అదేవిధంగా ఎక్కడ కూడా యూట్యూబ్ లేకపోతే డిజిటల్ జర్నలిస్టులు పనిచేస్తున్న వారిదే ఫ్యూచర్గా కనబడుతుంది, వారు కొట్టకూడదు. అదేవిధంగా వాళ్ళు ఒక విధంగా జర్నలిజం ప్రమాణాలు పాటించాలంటే ఏం చేయాలి, దీని మీద మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు చర్చలో టీశాట్ సిఇఓ బోధన్పల్లి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇస్మాయిల్ సీనియర్ జర్నలిస్ట్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గతంలో పనిచేశారు. తెలంగాణ TUWJలో చాలా యాక్టివ్ రోల్ కూడా పోషిస్తున్నారు. వీరిద్దరు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇంకా చాలామంది జాయిన్ అవుతారు. తీన్మార్ మల్లన్న మనం ఇన్వైట్ చేశాం, విరాహత్ అలీ ఇన్వైట్ చేశాం, తెలంగాణ విఠల్, అదేవిధంగా నేషనలిస్ట్ హబ్ నుంచి సాయి గారిని ఇన్వైట్ చేశాం. ఇంకా చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా చర్చలో జాయిన్ అవుతారు. ముందుగా వేణు గారు, సో ప్రభుత్వం వైపు నుంచి మీరు ఒక కీలక రోల్లో ఉన్నారు, టీశాట్ సిఇఓగా ఉన్నారు. నిన్న ట్యూబ్ జర్నలిస్టులు అని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ మీద ఎస్పెషల్లీ డిజిటల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో పనిచేస్తున్న జర్నలిస్టు నుంచి కొంత నెగటివ్ కౌంటర్ వస్తుంది. అంటే ఆయన ఏ కాంటెక్స్ట్లో అన్నారు, అసలు ఎగ్జాక్ట్లీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి ఈ విషయంలో? సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అనే దానికన్నా కూడా ప్రధానంగా నిన్న జరిగిన సమావేశము రవీంద్ర భారతిలో జర్నలిస్టులకు సంబంధించి జేఎన్జేకి సంబంధించిన ఇండ్ల ప్లాట్లకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అంటే ప్రభుత్వం వారికి ఇండ్ల స్థలాల పట్టాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భ కాకుండా మాట్లాడినప్పుడు వేరే అంశాలు, కానీ సందర్భంగా మాట్లాడిన అంశాలు ఏంటి అంటే, నాట్ ఓన్లీ ముఖ్యమంత్రి గారు, అక్కడ ఉన్న ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మన జర్నలిజం ఇటువైపు పోతుంది, ఇది జర్నలిజం కాదు, మనం ఉండాల్సిన బాధ్యతలు ఏంటి అనే అంశాన్ని కూడా ముందుగానే శ్రీనివాస్ రెడ్డి గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు మాట్లాడారు. సో సీఎం గారు కూడా మాట్లాడుతూ కొన్ని అంశాలు నేను చెప్పదలుచుకున్నాను, కానీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు నన్ను నియంత్రించారు, ఆల్రెడీ ఆయన్నే మొత్తం చెప్పేశారు, చెప్పడానికి ఏమీ లేదు. సో యూట్యూబ్లకు సంబంధించి రకరకాల యూట్యూబ్ ఛానల్ రోజు కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ అని వస్తున్నాయి. వచ్చేదాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు, కానీ వచ్చేవారు ఎట్లా వస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు, జర్నలిస్టుల యొక్క విలువలు పెంచుకోవాలంటే ఆ విలువలు మనమే పెంచుకోవాలి, అంటే మీరే పెంచుకోవాలి. ఆ విలువలు పెంచుకుంటే అందరికీ మంచిది. రాజకీయ నాయకులు కూడా విలువలు పెంచుకోవాలి, వారు పెంచుకోకపోతే ప్రజల పట్ల కొంత రాజకీయ నాయకులు అంటే కొంత
ఒక రకంగా చూస్తున్నారు, జర్నలిస్టులు అంటే ఒక రకంగా చూస్తున్నారు. ఈ పరిస్థితిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. యూట్యూబ్ ఛానల్ సంబంధించి అయినా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్ ఛానల్స్ అయినా ఈ పరిస్థితి ఉంది, కాపాడుకోవాల్సిన అవసరం ఉందనేది మాత్రమే ఆ కాంటెక్స్ట్ లో చెప్పారు. సో మీరు చెప్తున్నట్టు ఎవరు మండిపడుతున్నారు, ఎట్లా మండిపడుతున్నారు, కానీ కొంతమంది మాత్రమే చేస్తున్నారని చెప్పారు. అది కూడా అందరూ అని అనట్లేదు అని కూడా పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. కొందరు మాత్రమే, ఇది ఎస్పెషలీ తమ పార్టీ మీడియాలో కొంతమంది పార్టీ మీడియాకు సంబంధించిన వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, పార్టీకి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా నియంత్రించుకుంటారు, మీరే నిర్ణయాలు తీసుకోరు, మీరే విధి విధానాలు రూపొందించుకోరు, మీరే ఒక పాలసీ తెచ్చుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్ప పలానా యూట్యూబ్ ఛానల్ చెప్పలేదు. ఎస్పెషల్లీ పార్టీలకు సంబంధించిన కానీ ఒకటి ఇప్పుడు నిన్నటి నుంచి వస్తున్న రియాక్షన్ ఏంటంటే, అసలు యూట్యూబ్ జర్నలిస్టులు అనేది లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కానే కాదు. అవుట్ రైట్ గా రేవంత్ రెడ్డికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అవుట్ రైట్ గా సపోర్ట్ చేసింది డిజిటల్ మీడియా, ఎస్పెషల్లీ యూట్యూబ్ జర్నలిస్టులు సపోర్ట్ చేయబట్టే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నది నిన్నటి నుంచి చాలా మంది రియాక్షన్స్ లో నేను చూశాను. ఇప్పుడు ఎవరైతే కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల వల్ల ప్రభుత్వం వచ్చిందనో, లేకుంటే మేము గత ప్రభుత్వంలో అనేక అంశాలను బయటికి తీయడం వల్ల ప్రభుత్వం వచ్చిందనో ఇవన్నీ చెప్తున్నారో, సో వాళ్ళ గురించి చర్చ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ గురించి చర్చ కాదు, గతంలో వ్యతిరేకంగా వాస్తవమా కాదా, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉందా లేదా? వినండి. ఇప్పుడు మీరు తెలంగాణ అధ్యయన వేదిక పెట్టి, నేను తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక తరఫున అనేక సమావేశాలు ఏర్పాటు, సో అట్లాగే వీళ్ళు కూడా నేను అనేక సమావేశాలు పెట్టాం. ఒక పద్ధతి ప్రకారం పెట్టాం. ఒక ఎక్కడ వల్గర్ లాంగ్వేజ్ లేదు. ఒక పద్ధతి ప్రకారం, ఒక పాలసీ ప్రకారం, ఒక విధానాల పైన అనేక అంశాలు, అది ఇరిగేషన్ కావచ్చు, పోడు భూములు కావచ్చు, అనేక అంశాల పైన దాదాపుగా 50 మీటింగ్ పెట్టినండి. కానీ ఒక పద్ధతి ప్రకారం, ఒక పాలసీ ప్రకారం పెట్టా. కానీ ఏనాడు కూడా గత ప్రభుత్వం నేను ఒక పాలసీ, ఒక విధానం మీద పోయినా కాబట్టి ఆ ప్రభుత్వం నన్ను ప్రశ్నించలేకపోయింది, ఆ ప్రభుత్వం నన్ను ఏం చేయలేకపోయింది. ఒకటి, మనము మాట్లాడే విధానం కానీ ఇతరులను దూషించే విధంగా ఉంటే ఆ రైట్ లేదండి. అసలు హక్కు ఎవరిచ్చారు ఇతరులను? అంటే మీరు ఇదే విషయాన్ని అప్పుడు కూడా చెప్పారా? ఇదే విషయాన్ని అప్పుడు కూడా చెప్పారు, చెప్పారు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదని నేనండి. యూట్యూబ్ ఛానళ్ల వల్ల ప్రభుత్వం టీఆర్ఎస్ నేతల్ని కేసీఆర్ ను కేటీఆర్ అప్పుడు బండబూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. అందరి భాగం ఉన్నది. ప్రజలందరూ కూడా తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ప్రజలందరూ తెచ్చుకున్న ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని అంశాలను ప్రజలకు నచ్చలేదు. సో ప్రజలందరూ కలిసి తెచ్చుకున్న ప్రభుత్వం. సో అందరి భాగస్వామ్యం ఉంటది. ఒక ప్రభుత్వం మారుతున్నప్పుడు ఇవేందో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంటది. డిజిటల్ మీడియా ఉంటది, శాటిలైట్ ఉంటది, ప్రింట్ మీడియా ఉంటది. ప్రతి ఒక్కరి భాగస్వామ్యము ప్రభుత్వాల మార్పులో ఉంటది. సో అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం నడుస్తున్నది. సో నిన్న మాట్లాడిన అంశాలన్నీ కూడా సందర్భానుసారంగా, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఒక సందర్భం రాదు. సో జర్నలిజం విలువలు పెంచుకోవాలనే అంశం మీదనే మాట్లాడేది తప్ప అది కూడా ఒక పార్టీ ఛానల్కు సంబంధించి మాత్రమే కొంతమంది ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని మీరే నియంత్రించుకోవాలని కూడా సూచన చేశారు. మేం చేయం నియంత్రణ, మీరే చేయాలి, మీరే పాలసీ రూపొందించుకోవాలి.